శ్రీజ విషయంలో భరణికి ఫుల్ క్లాస్ పీకిన నాగార్జున అని చెప్పుకోవచ్చు. అయితే శ్రీజ విషయంలో భరణిని నాగ్ సార్ ఏమన్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనందరికీ తెలిసిందేంటంటే భరణి గారు శ్రీజని తోసేశారు. అంటే బెడ్ టాస్క్, నామినేషన్స్ టాస్క్. ఇక అటు శ్రీజకి భరణి గారంటే పడదు. భరణికి శ్రీజ అంటే పడదు. వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. ఇక దానికి సంబంధించిన చాలా సిచ్యువేషన్స్ మనం చూసాం కూడా. అయితే విషయంలోకి వచ్చినట్టయితే నాగ్ సార్ భరణికి ఒక క్లాస్ స్పీకర్. దేనికి అంటే బెడ్ నామినేషన్స్ జరిగాయి. ఆ బెడ్ నామినేషన్స్ జరిగినప్పుడు శ్రీజ దివ్యాని కింద పడేయడంలో, రితుని కింద పడేయడంలో చాలా సహాయం చేసింది. అందరితో కలిసి సహాయం చేసింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే భరణి గారు శ్రీజని మాటల్లో పెట్టేసి కిందకు తోసేయడం జరిగింది. అంటే తను మాట్లాడుతుంటే ఫటక్కని తీసి కింద పడేయడం జరిగిందనమాట. అయితే దాని గురించే నాకు సార్ క్లాస్ తీసుకోవడం జరిగింది. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ కొద్దిగా నామినేషన్స్ పాయింట్ పెట్టడం కానీ, అంటే వాళ్ళు వాళ్ళ పాయింట్స్ పెట్టడం కానీ, నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నానని పెట్టడం కానీ, ఇవన్నీ చెప్పి వాళ్ళకి తెలిసేటట్టుగానే బలవంతంగా లాక్కొని తీసుకొని కింద పెట్టేయడం జరిగిందనమాట. కానీ ఇక్కడ భరణి గారు ఏంటంటే తెలియకుండా శ్రీజని కింద పడేయడం జరిగింది. సో అది తప్పని, నువ్వు ఏదన్నా ఉంటే పాయింట్ స్ట్రైట్గా నేను నిన్ను సపోర్ట్ చేయడం లేదు, నేను సపోర్ట్ చేయాల్సింది తనూజాని, లేదా నేను సపోర్ట్ చేయాల్సింది ఇమాన్యుల్ని అని డైరెక్ట్గా చెప్పి నువ్వు శ్రీజని కిందకి లాగేసి ఉన్నా కూడా పర్వాలేదు. అక్కడ నువ్వు దొంగ దెబ్బ తీయటం అనేది కరెక్ట్ కాదు భరణి, ఇది ఒక్కటి నువ్వు మార్చుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. అయితే దానికి కూడా భరణి సారీ సార్, నాకు యాక్చువల్లీ ఆ టైంలో తను నా పైన చూపించింది భరణి అని, అందుకనే నేను శ్రీజ పేరు చెప్పాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ తొయ్యడాలు అవన్నీ కామనే, బెడ్ నామినేషన్స్లో కామనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ కూడా కావాలనుకుంటే తనూజని తోసేయచ్చు. కాకపోతే తనూజ, రితు వాళ్ళెవ్వరూ కూడా అంత స్కోప్ ఇవ్వలేదు. శ్రీజ ఏమో మాటల్లో పడింది, కొంచెం దాన్ని భరణి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. యాక్చువల్లీ అదైతే గేమ్లో ఒక భాగమే ఫ్రెండ్స్. అలా అనుకుంటే చాలా మంది చాలా రకాలుగా అలా మాటల్లో పెట్టి బ్లఫ్ చేసిన గేమ్స్ చాలానే ఉంటాయి. అప్పుడు కొంతమంది అది కామెడీగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు నాకు సార్ దీన్ని సీరియస్గా తీసుకొని భరణి క్లాస్ పీకడం జరిగింది. మరి శ్రీజ భరణి విషయంలో ఎవరిది తప్పు, ఎవరిది రాంగ్, ఎవరిది కరెక్ట్ అనేది కూడా మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.